హాయ్ ఐటమ్ వ్యూవర్స్, ఒక్కసారి ఆయన వైపు చూడండి. మీరు ఆయన ఎవరో తెలుసు కదా, అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్న, ఇవన్నిటి మించిన ఇటీవలే చాలా పాపులర్ అయిన మై ఛానల్ నా ఇష్టం ఒక వెబ్ ఛానల్ యొక్క అధినేత ఆయన. ఇక ఇప్పుడిప్పుడే హీరోగా అంటే అగ్ర కథానాయకుల్లో కూడా ఆయన ఒకరుగా నిలుస్తున్న వరుణ్ తేజ్ గారి తండ్రి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపు అంటే సినీ రంగంలో ఆయన పాత్ర జబర్దస్త్గా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా మాత్రం కాస్త ఒడిదుడుకులు కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి. ఒకవైపు సోదరుడు అంటే అన్న చిరంజీవి, మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ వేరువేరు పార్టీలో ఉండటంతో ఆయన ఏమి మాట్లాడాలో అనే విషయంలో కూడా కాస్త సందిగ్ధంతో పడుతున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. ఏంటి ఆ సందిగ్ధత, ఏంటి ఆ పరిస్థితి, అసలుకి రాజకీయంగా దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది, అప్పుడప్పుడు కొద్దిగా నెమ్మదిస్తుంటారు. ఏంటి ఆ పరిస్థితి అన్న పూర్తి వివరాలు నాగబాబు గారితోనే తెలుసుకుంటాం. నమస్కారం నాగబాబు గారు. నమస్కారం అండి. అయ్యో నాగబాబు కొణిదెల గారు. అది ఈ మధ్యన ఎక్కువ ఫేమ్ అయిందనమాట. అంటే F2 సినిమాలో కూడా, ఇదొక సినిమాలో దాంట్లోనే చెప్తాడు, జబర్దస్త్ గురించి ఏదో మాట్లాడినప్పుడు ఆ పేరు ఇంటి పేరుతో సహా పలుకుతారు కొణిదెల అనేది. అది బాగా ఫేమ్ అయిపోయింది. చరణ్ బాబుది వినయ్ విజయరామ్. కరెక్ట్. దాంట్లో కొణిదెల రామ్ కొణిదెల ఇక్కడ అనేసి అది మళ్ళా ఒకసారి ఇదే ఇచ్చింది అనమాట. ఏం సార్, మన మై ఛానల్ నా ఇష్టం అంటూ ఈ మధ్యన చాలా హల్చల్ చేస్తున్నట్టున్నారు. లేదండి, ఇది కొన్నిసార్లు ఇప్పుడు మనం నా ఒపీనియన్, వాట్ ఎవర్ ఒపీనియన్ అని ఎన్ని సబ్జెక్ట్ మాట్లాడటానికి ఒక వేదిక కావాలి. ఎప్పటి నుంచో ఉంది నాకు. యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేయాలని ఉంది, దాన్ని ఎప్పుడు యాక్టివేట్ చేయాల. ఇవాళ మై ఛానల్ నా ఇష్టం నేను పెట్టినా, లేకపోతే మీరు సొంతంగా పెట్టుకునే పెద్ద కష్టమైన విషయం కాదు కదా. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎవరైనా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు. సో అలాగే తప్ప దానికంటూ పెద్ద నేపథ్యం, అది పెద్ద టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ఎవరైనా ఒక ఛానల్, ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఛానల్. ఈరోజు రాజకీయ పార్టీలు కూడా అన్ని టెక్నాలజీ మీద నమ్ముకొని ముందుకు పోతున్నాయి కదా. అంతేదండి. సో అందుకనే స్పెసిఫిక్గా కొన్ని ఒపీనియన్స్ చెప్పడానికి పెట్టుకున్న ఇదనమాట. నేను నా ఫేస్బుక్ ద్వారా పెట్టుకున్న ఛానల్. మీరు అనుకుంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తానంటే బోలెడు ఛానల్స్ మీ ముందుకు వచ్చి వాళ్తాయి కదా. అంటే మీరు ఎందుకు దాని ద్వారా చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా కూడా ఛానల్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, మరి సొంతంగా మీకు అవసరం అంటారా? అది అంటే అలా కాదండి. ఇప్పుడు అన్ని విషయాలు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు గుర్తు రాకపోవచ్చు, లేదా కొన్ని విషయాలు నేను మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కొన్ని విషయాలు, లేకపోతే ఇంకేదన్నా వేరే కారణాలు నాకు టైం ఉండకపోవచ్చు. నాకు టైం ఉన్నప్పుడు అలా తప్ప స్పెసిఫిక్గా అలా అని చెప్పేసి ప్రతి వాళ్ళు చాలామందికి ఛానల్స్ ఉన్నాయి. సో వై కాంట్ ఐ స్టార్ట్ ఎ ఛానల్? నా ఒపీనియన్స్ని, నా ఉద్దేశాలని చెప్పటానికి ఒకటి ఉండాలి కదా వేదిక అనేది. అది ఉన్నా సరే నేను చాలామందికి, ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఎవరిని అడుగుతుంటే అందరికీ నేను ఇంటర్వ్యూలు ఇస్తాను. కాకపోతే చెప్పడానికి ఏంటంటే నాకు ఒకసారి కంటెంట్ ఏమి ఉండదు. అందుకని తక్కువ మందికి ఇస్తుంటాను ఇంటర్వ్యూ. తక్కువ ఆలోచన వచ్చినప్పుడు దాంట్లో పైగా నేను ఎవరిని పిలవనండి సార్. ఎందుకంటే పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఫోకస్ తక్కువ అండి. పబ్లిసిటీ చేసుకోవాలన్న ఆలోచన తక్కువ. సో అందుకని ఎవరిని అడగను. ఎవరిని అడిగితే మాత్రం జనరల్గా వెంటనే ఇవ్వకపోయినా కొంతకాలానికి, ఇప్పుడు మీతో మనం అనుకున్నప్పుడు ఒక 1 వీక్ పైనే పట్టింది. 1 వీక్ ఏంటి, 20 days, 1 month పట్టింది. 1 month పట్టింది. అవునండి. ఎలా, ఎంత సార్ సబ్స్క్రిప్షన్ మీ ఛానల్? అదేదో 1,10,000 దాకా వచ్చారండి. ఓ సూపర్ సార్. అసలు అది ఉద్దేశం లేదు నాకు. పెరిగిన తర్వాత పెరిగారా అంటాం తప్ప నాకు ఆ టెక్నాలజికల్ నాలెడ్జ్ తక్కువ. ఎందుకు మ్యాంగో వరల్డ్ మెయింటైన్ చేస్తున్నారు, FB పేజ్, అఫీషియల్ పేజ్. థ్యాంక్ యూ.